ఫ్రెండ్స్ ఈరోజు నేను బగారా వేస్తున్నా, ఎలానో చూడండి. 2 స్పూన్ల ఆయిల్ పోసి పువ్వు, బఠానీలు, ఇలాచి అవన్నీ వేసుకున్నాను. ఉల్లిపాయలు మిక్స్ చేసుకుంటాను. నేను ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసుల బియ్యం. ఒక గ్లాసుకు గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. కానీ నేను 10 మినిట్స్ నానబెట్టినా కాబట్టి 4 గ్లాసులు తీసుకున్నాను వాటర్. ఎసరు పెట్టుకున్నాం కదా, ఎసరు వచ్చాక మూత పెట్టి ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, ఎసరు వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. తర్వాత కొత్తిమీరను పుదీనా ముందే కడిగేసి పెట్టుకున్నాం. నేను రైస్ కుక్కర్లో వేసుకుంటాను అన్నట్టు. రైస్ కుక్కర్లో బగారా వేసుకున్నాను. రైస్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. నేను బాస్మతి రైస్ తోటి వేయడం లేదు, నార్మల్ రైస్ తోటి వేస్తున్నాను. నార్మల్ రైస్ తోటి ఇలా వేసుకోవాలి. నేను 10 నిమిషాలు నానబెట్టినా కాబట్టి వాటర్ 4 గ్లాసులు పోసుకున్నా. ఆ గ్లాస్ తోటి నేను 3 తీసుకున్నా రైసు. కాకపోతే 10 మినిట్స్ నానబెట్టినామని 4 అంటే 4:30 పోసుకోవాలి. కానీ నేను 10 మినిట్స్ నానబెట్టినందుకు 4 పోసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన రైస్ తోటి కూడా ఎంత ఈజీగా బగారా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను కలర్ వేయడం లేదు, మీకు ఇష్టమైతే మీరు కలర్ వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. మన ఇంట్లో ఉన్న రైస్ తోటి కూడా ఎంత ఈజీగా బగారా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.